हाय फ्रेंड्स ना पेर किरण वेलकम टू మిస్టర్ కిరణ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన తిరుపతిలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా ఈ కంపెనీలో వర్క్ చేసినా లేకపోతే వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, వేరే ఊరి నుంచి ఎవరైనా వచ్చి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మన తిరుపతి కరకంబాడి దగ్గర ఉన్న అమర్రాజు బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీ. ఇది అమర్రాజు బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీ యొక్క చైర్మన్ గల్లాజీ. మన కరకంబాడిలో ఉండేది ఒకే ఒక కంపెనీ, అమర్రాజా కంపెనీ. మ్యాక్సిమం కంపెనీలన్నీ రేణిగుంటలోనే ఉన్నాయి. అమర్రాజా వాళ్ళకి సంబంధించిన హాస్పిటలే ఇది, అమరా హాస్పిటల్. ఇది మన రేణిగుంట ఎయిర్పోర్ట్ రోడ్. మ్యాక్సిమం కంపెనీస్ అని మన రేణిగుంట ఎయిర్పోర్ట్ రూట్లో ఉంటాయి. సరౌండింగ్ రేణిగుంట ఎయిర్పోర్టింగ్ సరౌండింగ్ మొత్తం కంపెనీస్ అని ఉన్నాయి. కార్బన్, సిలికాన్, న్యూలింగ్, ఫాక్స్లింగ్, సన్నీ ఆప్యాక్, డిక్సన్, డీసెల్ కంపెనీస్ అని మన మ్యాక్సిమం మన రేణిగుంట ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో ఉన్నాయి. స్ట్రైట్గా వెళ్తే ఇది రేణిగుంట ఎయిర్పోర్ట్ రూట్ ఇదంతా. రేణిగుంట ఎయిర్పోర్ట్ రూట్లో ఫస్ట్ ఎంట్రీ అవ్వడం వచ్చే కంపెనీ సెల్కాన్. ఇది మన సెల్కాన్ కంపెనీ. ఇది తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చి కార్బన్. ఇది కార్బన్ కంపెనీ. ఇది సెల్కాన్ కంపెనీ పక్కనే ఉంటుంది కార్బన్ కంపెనీ. కార్బన్ కంపెనీ. ఇదే రూట్లో రైట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది. మన తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే అదే ఎయిర్పోర్ట్. సెల్కాను, కార్బన్ తర్వాత నేరుగా స్ట్రైట్గా వస్తేనే ఫాక్స్లింక్ వస్తుంది. ఫాక్స్లింక్ కంపెనీ ఇది. మ్యాక్సిమం ఎక్కువ ఇందులో లేడీస్ వర్కే జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఫీమేల్ వర్కే.
ఫాక్స్ లింక్కి కంపెనీ ఆపోజిట్లోనే మన సన్నీ యాప్టెక్ అనే కంపెనీ ఉంటుంది. ఆ సన్నీ యాప్టెక్ కంపెనీ రూట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి డిక్సన్ అనే కంపెనీ వస్తుంది. అటు సైడ్ ఉండే మాత్రం ఇది మాత్రం అయితే సన్నీ యాప్టెక్. ఇది సన్నీ యాప్టెక్ కంపెనీ. ఇది సన్నీ యాప్టెక్ కంపెనీ ఫాక్స్ లింక్కి ఆపోజిట్లో ఉంటుంది. సన్నీ యాప్టెక్ కంపెనీకి నేరుగా స్ట్రైట్గా మన రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంటుంది. మన రేణిగుంట ఎయిర్పోర్ట్. సన్నీ యాప్టెక్ కంపెనీ నుంచి నేరుగా స్ట్రైట్గా వెళ్తే మన డిక్సన్ కంపెనీ వస్తుంది. డిక్సన్ కంపెనీలో టీవీస్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సన్నీ యాప్టెక్ కంపెనీని ఎక్స్టెండ్ లాగా ఉంది. ఈ రూట్ని స్ట్రైట్గా వెళ్తే డిక్సన్ కంపెనీ వస్తుంది. మ్యాక్సిమం డిక్సన్ పక్కన మొత్తం ఉండే చాలా కంపెనీస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. డిక్సన్ కానీ ఆపోజిట్లోనే ఉంటాయి. వాటి పేర్లు ఇంకా నాకు తెలియదు. ఇక్కడ ఏదో కంపెనీ ఒకటి రెడీ అవుతూ ఉంది. అండర్ వర్క్లో ఉంది. ఇక్కడ ఏదో ఇంకో కంపెనీ వర్క్ అవుతుంది. అండర్ వర్క్లో ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొత్త కంపెనీ. ఇది కొద్దిగా డిక్సన్కి ముందే ఉంది. ఇది మ్యాక్సిమం చాలా కొత్త కంపెనీస్ అండర్ వర్క్లోనే ఉన్నాయి. చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. సైడ్ ఆఫ్ కంపెనీ ఉంది. ఇంకా స్ట్రైట్గా వెళ్తే డిక్సన్ కంపెనీ వస్తుంది. ఇది కూడా కొత్త కంపెనీ. ఇంకా అండర్ వర్క్లో ఉంది. ఇది కూడా డిక్సన్. ఇది మన రేణిగుంట దగ్గర ఉండే డిక్సన్ కంపెనీ. ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద కంపెనీ. ఇది కూడా టీవీస్, మొబైల్ ఫోన్స్ అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఇక్కడ. డిక్సన్కి వచ్చే ఎంప్లాయీస్ అందరికీ ఇది ట్రాన్స్పోర్ట్ అన్నమాట. డిక్సన్ కంపెనీ నుంచి యూటర్న్ తీసుకుంటే కొత్త కంపెనీస్ చాలా అండర్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కొత్త కంపెనీస్కి అండర్ వర్క్లో ఉంది. ఆపోజిట్లో కూడా వేరే కొత్త కంపెనీ
చాలా కొత్త కంపెనీస్ రేణిగుంటలో అండర్ వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ప్లాంట్ అయితే చాలా పెద్దగా ఉంది. అన్నీ మనకి రేణిగుంట ఎయిర్పోర్ట్ సరౌండింగ్లోనే ఉంటాయి అన్నీ మొత్తం. రేణిగుంట ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లోనే టీసీఎల్ కంపెనీ ఉంటుంది. చాలా పెద్ద కంపెనీ ఇది. నేరుగా మనం అక్కడికి వెళ్దాం. ఎగ్జాక్ట్గా రేణిగుంట ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లోనే టీసీఎల్ కంపెనీ ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద కంపెనీ. కనిపిస్తుందా? మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది టీసీఎల్ కంపెనీ. ఎగ్జాక్ట్గా రేణిగుంట ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది టీసీఎల్ కంపెనీ. ఇంకా అండర్ వర్కింగ్ ప్రాసెస్లోనే ఉంది. ఇంకా మ్యాక్సిమం ఇంకా 2 months పడుతుంది అనుకుంటా వర్క్ కంప్లీట్ అయ్యేదానికి. చాలా అంటే చాలా పెద్ద కంపెనీ ఇది.